నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపేల్ రెడ్డి ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై టీఆర్ఎస్ శ్రేణులు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ రాస్తా రోకో నిర్వహించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. జాతీయ రహదారిపై మోడీ దిష్టిబొమ్మతో పాటు పండిన ధాన్యాన్ని దగ్ధం చేసి నిరసన తెలపడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. 3 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ను నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని పూర్తిగా అదుపులోనికి తీసుకొచ్చారు. ఈ రాస్తా రోకోలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, స్థానిక నాయకులు హాజరై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించే ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణలో పండిన పంటను వడ్లను ఖచ్చితంగా కొనాలని నిరసనగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వరుసగా వారం రోజుల నుంచి కంటిన్యూగా నిరసనలు తెలుపుతా ఉన్నాం. రేపు సంగారెడ్డిలో నల్ల జెండాలు కానీ, రోడ్డు నిబంధనలు కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, కేటీఆర్ గారి ఆదేశాలు, జిల్లా మంత్రి గారి ఆదేశాల మేరకు తప్పకుండా ఈ రైతులకు వెన్నంటుండి తప్పకుండా వడ్లు కొనే వరకు నిరసనలు కంటిన్యూ చేస్తాం. ఎందుకు మేము కేంద్రంతో మాట్లాడి ఒక్కొక్క ధాన్యం కొనుగోలు చేస్తామని అప్పుడు అన్నారు. కానీ ఇప్పుడు ఇంకా 15 రోజులైతే మనకి ధాన్యం చేతికి వస్తుంది. రైతులకి ఏం చేయాలో వాళ్ళకి అర్థమైతలేదు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి మన రైతుని రాజుగా చేయాలి అన్న ఒక్కటే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు ఎన్నో పథకాలను మన రైతులకు అందించారు. కానీ అదే చూస్తే మన కేంద్ర ప్రభుత్వం ఏమీ చేస్తలేదు. వాళ్ళు చెప్పిన మాట కూడా ఈ కేంద్రానికి రాష్ట్రానికి ఉన్న బీజేపీ లీడర్లకు కూడా సరిగ్గా కమ్యూనికేషన్ లేదు. అదే మనం చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర మన రాష్ట్రంలో బీజేపీ లీడర్ని గెలిచిన ఆ గ్రామంలో కానీ ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు, ఆ రైతన్నలందరూ బాధపడుతున్నారు. మన అమూల్యమైన ఓటు మనం అందరినీ వృధా చేశాము. బీజేపీ లీడర్ని గెలిపించి అదే మన రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీని గెలిపించుంటే మనకి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టుండే వాళ్ళు అని ఇప్పుడు బాధపడుతున్నారు. ఇదంతా వాళ్ళ మనసులో పెట్టుకొని రాబోయే ఎలక్షన్లో వాళ్ళకి తప్పకుండా గుణపాఠం చెప్తారని మన బీజేపీ లీడర్లకి మన అందరూ టీఆర్ఎస్ పార్టీ తరఫుననే వాళ్ళందరూ ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయట్లేదు అన్న అంశం పైన ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం మన మైపాలన్న గారి నాయకత్వంలో 5 అంచెలుగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం ఇది 2వ రోజు ఉధృతంగా సాగుతుంది. మొన్న సోమవారం మండల కేంద్రాల్లో మా నిరసన తెలియజేశాము. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో అందరు నాయకులతో సమాధానం అయ్యి ఈరోజు మన నేషనల్ హైవే పటాన్చెరు నేషనల్ హైవే పైన ఈ రాస్తా రోకో చేపట్టాము. అలాగే తగలబెట్టాము. ఇది ఇంకా మనకు 3 రోజులుగా జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమం. ఈ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మన తెలంగాణ ప్రజల నుంచి అన్ని నిరసన కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మా రైతులకు సపోర్ట్ గా ఉంటారని కోరుకుంటూ వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని, తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్డీసీసీబీ డైరెక్టర్ గిడదవారి గంగారెడ్డి, ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్, మండల మాజీ రైతు కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ డిమాండ్ చేశారు. వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని, తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్డీసీసీబీ డైరెక్టర్ గిర్దవార్ గంగారెడ్డి, ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్, మండల మాజీ రైతు కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ డిమాండ్ చేశారు. బుధవారం బోధన్ మండలంలోని సాలూర గ్రామ సమీపంలోని అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం యాసంగిలో వరి వేయొద్దంటూ రైతులకు సూచించిన మాట విదితమేనని పేర్కొన్నారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవిందులు వరి వేసుకోండి, కేంద్రం కొనుగోలు చేస్తుందని చెప్పి తీరా పంట చేతికి వచ్చిన తర్వాత మాట మార్చి 2 నాలుకల ధోరణిలో వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
మాట ఇచ్చిన తర్వాత బీజేపీ మాట తిరిగేయడంతో రైతులు నానా ఇబ్బందులకు గురి కావలసిన పరిస్థితులు ఏర్పడతాయని, రైతులకు పూర్తి స్థాయిలో తెరాస ప్రభుత్వం అండగా నిలుస్తోందని ధీమా ఇచ్చారు. రైతులు పండించిన వరిధాన్యం పంటను కేంద్రం కొనే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. మెడలు వంచైనా సరే వరిధాన్యాన్ని కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వారు రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపించడం వారి పతనానికి నిదర్శనంగా అగుపిస్తోందని హితవు చెప్పారు. ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బీజేపీకి పుట్టగతులుండవని విమర్శించారు. వరి కంకులను పట్టుకొని తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. పోలీసులు నాయకులను అరెస్టు చేసి బోధన్ రూరల్ ఠాణాకు తరలించారు. రహదారి దిగ్బంధం గంటపాటు కొనసాగడంతో వాహనాలు భారీ మొత్తంలో నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు దగ్గరుండి ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తూ వాహనాలను పంపించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ శరత్, బోధన్ ఏఎంసీ వైస్ చైర్మన్ షకీల్, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, మండల అధ్యక్షులు నాగేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, మండల రైతు కోఆర్డినేటర్ మాణిక్ వెంకటరెడ్డి, ఐసీడీఎంఎస్ డైరెక్టర్ రాజాగౌడ్, సర్పంచ్లు, ఎంపీటీసీలో తెరాస నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రైతుల్ని రక్షించుకోవాలన్నటువంటి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం మీద ఒక యుద్ధ బేరు మోగించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జాతీయ రహదారుల దిగ్బంధ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మోడీ గారు, మేము మీ సీట్ అడుగుతలేము, మీ అధికారం అడుగుతలేము, కేంద్ర ప్రభుత్వంలో వాటా అడుగుతలేము, లేకపోతే ఇంకేదైనా అడుగుతలేము. భిక్షగాళ్ళు కాదు తెలంగాణ రైతులు. తెలంగాణ రైతులు ఈరోజు దేశానికి అన్నం పెట్టే ఒక అన్నదాతలు. ఈరోజు రికార్డ్ స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత రికార్డ్ స్థాయిలో వరిధాన్యం పండిన పరిస్థితి లేదు. దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైతాంగానికి ఏదైతే కడుపు నిండా నీళ్లు, కరెంటు, తర్వాత పెట్టుబడి, ఇటువంటి రకాల సాయాలు మరి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో చేయనటువంటి రీతిలో తెలంగాణ రైతాంగాన్ని చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రైతులు ఇంత పెద్ద ఎత్తున వరిధాన్యాన్ని పండించి ఈ దేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టే స్థితికి చేరుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మీకేం అడుగుతలేరు, ఏమీ మరి అడుక్కునే పరిస్థితి లేదు. డిమాండ్ చేస్తూ ఉన్నాం, కమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా వరిని కొనుగోలు చేయాల్సిందే. పంజాబ్లో రైతులకు ఒక రకమైన న్యాయము, ఈ తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఇంకో న్యాయమా? కాబట్టి పూర్తిగా తెలంగాణ సమాజం యావత్తు తెలంగాణ రైతాంగం ఖండిస్తూ ఉంది, తెలంగాణ నాయకత్వం ఖండిస్తూ ఉంది. మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రాజేశ్వర్ చెప్పినట్టు ఈ గుండు సంజయ్, బండి సంజయ్, గుండు అరవింద్ ఎక్కడున్నారు? ఆనాడు ముఖ్యమంత్రి గారు రానున్న పరిస్థితిని గమనించి మరి వరి పండిస్తే కష్టమవుతుంది రైతులకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేమున్నాం, తప్పకుండా కొనిపిస్తామని చెప్పేసి మీసం మెలేసినటువంటి వాళ్ళు ఎక్కడ దాగున్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి లోకల్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థానిక మరి బీజేపీ నాయకత్వం దీనికి బాధ్యత వహించాలి. వడ్లు కొనుగోలు చేయకపోతే మిమ్మల్ని గ్రామాల్లో కానీ జిల్లాలో కానీ తిరగనిచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి ముక్తకండతో తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం ఖండిస్తూ ఉంది. మిమ్మల్ని ఎక్కడ అడుగడుగున నిలదీసి అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి, ఆలస్యమైంది, కోతలు మొదలైనవి. రైతులు వేలాది లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు రేపు వర్షాలు వస్తాయి, వడగళ్ళు వస్తాయి. లేట్ అయితే అనేక రకాల ఇబ్బందులు రైతులకు మరి ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలి. కాబట్టి ఇప్పటికైనా తప్పకుండా ప్రతి గింజను అన్కండిషనల్గా ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పాపన్నపేట మండల పరిధిలోని కొడుపాక గ్రామంలో పోచమ్మ తల్లి దేవతల విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం 2వ రోజు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం స్థాపిత దేవత పూజలు, విగ్రహాలకు అభిషేక కార్యక్రమం, హోమం నిర్వహించారు. పాపన్నపేట మండల పరిధిలోని కొండుపాక గ్రామంలో పోచమ్మ తల్లి దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం 2వ రోజైన బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం స్థాపిత దేవతా పూజలు, విగ్రహాలకు అభిషేక కార్యక్రమం, హోమం జరిగింది. తదనంతరం ఫలాది, పుష్పాది, ధాన్యాది మరియు శయాది వాసంలో దేవతామూర్తులను ఉంచడం జరిగింది. గురువారం ఉదయం విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం, బలి, పూర్ణాహుతి, అదే రోజు సాయంత్రం బోనాల కార్యక్రమం ఉంటుందని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది.
నామాన్ని ఎంత ఉత్సాహాలు మనం జగన్ చేస్తే అంత మంచి ఫలితాలు మనం పొందుతాం. ఇక ఏమో అవసరం లేదండి, ఈ చెప్పిన పాలు అవసరం లేదు, పుష్పాలు అవసరం లేదు, అగరబత్తులు అవసరం లేదు. ఏమి లేకున్నా సరే మీరు ప్రతిష్ట దగ్గరికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ వీరేశం సార్ జర మండల లెవెల్ చేస్తాను. మంచివాడు ఫోటోలో లక్ష్మీ మనం తీస్తున్నాం. మరి 2 వర్షాలు సరిపో బాబులు పెద్దగా లేదా మళ్ళీ అది ఇబ్బంది అయింది. చిన్న ఇక్కడ ఇవి సెట్ అయింది. గణపతికి చెప్పండి సెట్ సెట్ శ్రీమాత్రే నమః
మన తూర్పు మొహం. రైట్. ఇప్పుడు లేకుండా పేద నిరుద్యోగుల కోసం బోధన ఎమ్మెల్యే షకీల్ అమీర్ సహృదయంతో బోధన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారని, పేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగులు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని బోధన డిఓ రాజేశ్వర్ కోరారు. పేద నిరుద్యోగుల కొరకు మన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సహృదయంతో బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, పేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగులు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవలసిందిగా బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ కోరారు. బుధవారం బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కోచింగ్ సెంటర్ను ప్రారంభించి విద్యార్థులకు ఉద్యోగం సాధించడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేయడం జరుగుతోందని, ఒక లక్ష్యం పెట్టుకొని ఉద్యోగం సంపాదించుకోవలసిందిగా పేర్కొన్నారు. గతంలో ఒక యూనివర్సిటీలో చదువుకోవడానికి సీటు సంపాదించాలంటే ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నామో ఆర్డీఓ వివరించారు. మన తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రంలో మన వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటుందో అందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేశారు. మన తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రంలో మన వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొందో అందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేశారు. మన ఉద్యోగాలు మనకు అనే నినాదంతో సీఎం కేసీఆర్ పట్టుదలతో పూర్తి స్థాయిలో మనకే ఉద్యోగాలు కలిగే విధంగా ఫలితాలను తీసుకురావడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవలసిందిగా తెలిపారు. పేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగులు కోచింగ్లు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారన్న విషయాన్ని గమనించి మన ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారని, అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంకా అవకాశం ఉందని సూచించారు. ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఉద్యోగం సంపాదించి మంచి స్థాయిలో ఉండాలని ఆశించారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో కోచింగ్ ఇవ్వబడును. ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ రామారావు, పట్టణ ఠాణా సీఏ ప్రేమ్ కుమార్, ప్రీతం దేశాయ్, జాడే సతీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్స్ కాలేజీలో వస్తుంది. ఒకవేళ పొరపాటున 60లోకి వచ్చిందనుకో నిజాం కాలేజీ వస్తుంది, 90లోకి వచ్చిందనుకో సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వస్తుంది. మొత్తానికి 90లోపు మన ర్యాంకు ముగిస్తే సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అంటే మనకు యూనివర్సిటీలో ఉండడానికి ఒక అవకాశం అనేది కలుగుతుంది. దాంతో ఫస్ట్ మేము ఏదైనా సాధించాలి అని టార్గెట్ ఉంటే ఏం చేయాలంటే ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ కొట్టాలి. మరి దీంట్లో ఏమిటి అన్నట్టయితే మనం సీట్ సంపాదించాలి ఉస్మాన్ యూనివర్సిటీలో అంటే మొదటి 20 సీట్లు 15 నుంచి 20 సీట్లు నల్గొండ వాళ్ళకే రిజర్వ్ అయిపోయింది, వాళ్ళే కొట్టేస్తారు. 15 నుంచి 20 సీట్లు వాళ్ళే. తర్వాత ఇంకొక 5 నుంచి 10 సీట్లు మాకు వాళ్ళు, 20 నుంచి 25 సీట్లు వాళ్ళకే నిండిపోతాయి. ఇక మిగిలిన 5లో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కోటివాడ. ఇది ఆ రోజు ఉన్నటువంటి అక్షర సత్యం. ఏ గ్రూప్ తీసుకో ఆ రోజు ఉన్నటువంటి అక్షర సత్యం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే ఖచ్చితంగా మన ర్యాంకు మనం ఈలోకి ఉండాలి. ముఖ్యంగా నల్గొండ నుంచి విద్యార్థుల నుంచి ఉన్న కాంపిటీషన్ తట్టుకోవాలి. మరి నల్గొండ విద్యార్థులు ఏంటంటే అక్కడ ముఖ్యంగా కోదాడ, మిర్యాలగూడ ఫస్ట్ సెకండ్ వాళ్ళు మ్యాక్సిమం సీట్లు కొట్టేసేవాళ్ళు. అక్కడ 2 ఏడేడు ప్రైవేట్ కాలేజ్ నుంచి వచ్చిన గవర్నమెంట్ కాలేజ్ ఉండేవి. తర్వాత ఒకటి సూర్యాపేట. ఈ 3 అందులో నల్గొండలో మన నల్గొండ వాళ్ళు కాదు, ఈవెన్ భువనగిరి వాళ్ళు కూడా తక్కువే. కోదాడ, మిర్యాలగూడ, మిగిలిన సూర్యాపేట వీళ్ళే మ్యాక్సిమం కొట్టుకుపోయేవాళ్ళు సీట్లు. వాళ్ళకు నిజాం సాగర్ ప్రాజెక్ట్ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉండడం, ఆ
ఆ లెఫ్ట్ కెనాల్ అనేది ఆ ప్రాంతం నుంచే పోవడం, మంచి పంటలు పండడం, తర్వాత వాళ్ళకు విజయవాడ నగరం బాగా దగ్గర ఉండడం. మనకంటే వాళ్ళు బ్రిటిష్ సిస్టమ్ లో ఉన్నారు అక్కడ వాళ్ళు, కాబట్టి కొంత ఆ యొక్క తొలితరం కమ్యూనిస్టు ఉద్యమకారులంతా కూడా ఆ రకంగా నల్గొండలో పనిచేశారు బాగా. కాబట్టి వాళ్ళకు స్వాతంత్రం వచ్చే నాటికే విద్య మీద మనకంటే ఎక్కువ అవగాహన ఉంది. ఉన్న సీట్లని వాళ్ళే కొట్టేవాళ్ళు. మరి మనం ఏం చేయాలి? నేను కామారెడ్డి కాలేజీలో చదువుకున్నప్పుడు మా గురువు గారు, మీ కళాశాల ఫౌండర్, ఆ మెయిన్ బిల్డింగ్ కట్టడానికి కారణమైన ఎంఎన్ గౌడ్ గారు, ఆయన మాకు పొలిటికల్ సైన్స్ చెప్పేవాడు. ఆయన యొక్క ప్రియ శిష్యుని. నేను ఇందాక సతీష్ నేను సార్తో మాట్లాడినాం, ఇక్కడికి వచ్చే ముందు ఆయనతో మాట్లాడినాం. ఇప్పుడు ఉన్న మీ మెయిన్ బ్లాక్ తగ్గించడానికి ఆయననే కృషి చేసింది. అప్పుడు తిరిగి 2000లో కేఎం ఖాన్ రాజ్యసభ ఎంపీ గారు ఉండగా 25 లక్షలు శాంక్షన్ తీసుకొని, అంటే అఫ్కోర్స్ అప్పుడు బాబుమల్ గారు మినిస్టర్ ఉండే, ఆయన ఒక లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇస్తే ఆ లెటర్ పట్టుకొని కట్టిన తిరిగి చివరికి ఫైనల్ ప్రొసీడింగ్ తీసుకొని డిజైన్స్ తీసుకొని పోయినప్పుడు నన్ను యూనివర్సిటీ ఉంటే నన్ను తీసుకుపోయాడు మా గురువు గారు. ఆ రోజు మంచి బిర్యానీ తెప్పించేసి డిజైన్స్ ఇచ్చి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రార్థన మందిరంలో హ్యాండ్ ఆఫ్ హోప్ ఆశ్రమం మినిస్ట్రీస్ వారి సహకారంతో బ్రదర్ అంతయ్య చౌదరి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రార్థనా మందిరంలో హ్యాండ్స్ అప్ హోప్ ఆశ్రమం మినిస్ట్రీస్ వారి సహకారంతో బ్రదర్ అంతయ్య చౌదరి ఆధ్వర్యంలో నిష్ణాంతులైన వైద్యులు, హ్యాండ్స్ అప్ హోప్ ఆశ్రమం మెడికల్ డైరెక్టర్ కె జవహర్ కెనడీ, డాక్టర్లు వరప్రసాద్, నెల్సన్, అఖిల, థామస్, లత, అభిషేక్ సిబ్బంది, పారామెడికల్ ల్యాబ్ రాజ్ జయరాజ్, బ్యూలా బ్లెస్లీ టెక్నీషియన్లతో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్ నిర్వహణను పరిశీలించడానికి వచ్చిన స్థానిక సీఐ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత సేవలందించడం హర్షణీయమని నిర్వాహకులను అభినందించారు. ఈ మెడికల్ క్యాంపులో దాదాపు 400 మందికి కంటి పరీక్షలు, పంటి పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు, ప్రత్యేకంగా స్త్రీలకు వైద్య పరీక్షలు, ఈసీజీ, ఎక్స్రే, రక్త పరీక్షలు నిర్వహించి కండ్ల అద్దాలు, మందులు ఉచితంగా అందించడం జరిగింది. ఈ క్యాంప్ కులమతాలకు అతీతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, చర్చ్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడనే పరిచర్య ఆధ్వర్యంలో రెవరెండ్ పాస్టర్ అనంతయ్య గారి చౌదరి గారి సహకారంతో బోధన్ మరి మెగా వైద్య శిబిరాన్ని గత 3 రోజుల నుంచి ఆ గ్రామాల్లో నిర్వహించుకుంటూ ఈరోజు స్థానికంగా మరి ఈ యొక్క ఆలయంలో ఈ పెద్ద ఎత్తున వైద్య శిబిరాన్ని నిర్వహించడం గాను హైదరాబాద్ నుంచి హ్యాండ్ ఆఫ్ హోప్ ఆశ్రయం పరిచర్య ద్వారా డాక్టర్స్ బృందము మరి ల్యాబ్ పరీక్షలు, కంటి అద్దాలు, మరి ఇతర రకమైన మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. ఈ యొక్క మెగా వైద్య శిబిరంలో పేదలకు ఎంతో బడుగు వర్గాలు, మందులకు నోచుకొని వారు ఎంతోమంది అనాథులు ఉంటారు. అలాంటి వారికి ఈ మెగా శిబిరాన్ని నిర్వహించడం గాను మరి ఈ సంఘం వారు నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా స్త్రీలకు వారికి సంబంధించిన పరీక్షలు, వారికి సంబంధించిన మందులు ప్రత్యేకంగా డాక్టర్స్ ఉన్నారు. మరి ఈ 3 రోజులు కూడా దాదాపు ఒక 2000 మంది ప్రజల వరకు వైద్యాన్ని అందించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి అదేవిధంగా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు జరుగుతున్నది. మనందరికీ తెలుసు గత 3 సంవత్సరాల నుంచి కరోనా నుంచి ఎంతోమంది ఆరోగ్యం గురించి పోవాలంటే ఎంతో ఖరీదైన వైద్యాన్ని మరి కార్పొరేట్ లెవెల్లో పోలేక అదే అనారోగ్యాన్ని మరి బాధపడుతూ బోధన్ పట్టణంలో బుధవారం బోధన్ నియోజకవర్గ బీజేపీ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 42వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలో బుధవారం బోధన్ నియోజకవర్గ బీజేపీ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 42వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యధిక కార్యకర్తలు, నాయకులు ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. దేశ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు 42వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో బీజేపీని గెలిపించడానికి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధపు పాలనను ఎండగట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హితవు చెప్పారు.
ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు ప్రపంచంలో అత్యధిక కార్యకర్తలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా ఉండి ఏదైతే ఈరోజు 42వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామో దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ 42వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి, మరియు రాష్ట్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, మరియు మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు దొనపూరి అరవింద్ గారికి, అలాగే వివిధ పదాధికారులకు, వివిధ ఆర్గనైజేషన్స్లో ఉన్న అందరికీ మరియు సామాన్య కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే బోధన్ నియోజకవర్గానికి సంబంధించి గత ఈ 2 సంవత్సరాల నుండి పార్టీ చాలా బ్రహ్మాండంగా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు భారతీయ జనతా పార్టీని ఎమ్మెల్యేని చూడాలి ఇక్కడ అని చెప్పేసి అని ఉవ్విళ్ళూరుతున్నారు. కాబట్టి ఈ ఉత్సాహాన్ని, ప్రజలు మాకు అందిస్తున్న సహకారాన్ని ఏదైతే ఉందో దాన్ని కార్యకర్తలందరూ కూడా ఇప్పటి నుండి రాబోయే ఎన్నికల వరకు ప్రిపేర్ అయ్యి తప్పకుండా ప్రజల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అబద్ధాలు రైతుల విషయంలో కానివ్వండి, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, లేకపోతే రైతుల విషయంలో వరి కొనుగోలు పైన కానివ్వండి, లేకపోతే యూరియా ఫ్రీగా ఇస్తానన్నది కానివ్వండి, ఇవన్నీ అబద్ధాలని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించేటట్టు కార్యకర్తలందరూ కృషి చేస్తారని ఆశిస్తూ మరోసారి ఈ 42వ వార్షికోత్సవ సందర్భంగా బోధన్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని రవాణా చేసిన వాహనాలను సీజ్ చేసి యజమానిని అరెస్టు చేసిన సందర్భంగా ఈరోజు ఉదయం 11 గంటలకు వాహన యజమాని మల్లేష్ను పరామర్శించారు బీజేవైఎం మాజీ బోధన్ మండల అధ్యక్షులు ఓర్పు సతీష్ కుమార్. మల్లేష్ ఆర్థిక పరిస్థితిని చూసి చలించిపోయారు. వారి వాహనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పొట్టపూటి కోసం కిరాయి చేసే వారిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ సందర్భంగా ఆయన తన వంతుగా 20,000 ఆర్థిక సహాయం చేశారు. మొన్న గొడవలు అల్లర్లు జరిగినాయి. ఛత్రపతి శివాజీ వలన 2 బండ్లు సీజ్ అయిపోయినాయి. ఆర్థికంగా చాలా కోల్పోయాడు 20 రోజుల నుంచి. ఫైనాన్స్ వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందికి వచ్చి ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు కట్టని బండి సీజ్ అయినాయి కాబట్టి కొద్దిగా ఆర్థికంగా కూడా కొద్దిగా ఇబ్బంది అంతంత మాత్రం ఉందని చెప్పేసి కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు. నా దృష్టికి తీసుకురావడంతో నేను వాళ్ళకి మానవత్వం చూపించి ఒక 20,000 రూపీస్ వాళ్ళకి డొనేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు కూడా ఆర్థికంగా బాగా నలిగిపోయినని చెప్పి అనుకోవడం నాకు అర్థమైంది. అర్థం కావడంతో నేను ఒక 20,000 రూపాయలు ఆయనకి డొనేషన్ చేసి, బీజేపీ మాజీ అధ్యక్షుడు కాబట్టి కొద్దిగా ఆయనకి డొనేషన్ చేసి ఆర్థికంగా పరామర్శించుకొని ఆదుకున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.